ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ స్వామి యొక్క దివ్యాశీస్సులతో అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము, ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సార్థులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులైన మన ఎమ్మెల్యన్ గారికి, వారి శ్రీమతి ఎంవిఎల్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. శ్రీ సత్యసాయి దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో రకరకాల కార్యక్రమాల యొక్క నేపథ్యంలో ఈరోజు కార్యక్రమ అనుక్రమణిక ఇప్పటిదాకా మనం చక్కగా భజన చోట నిర్వహించినటువంటి దంట అన్నపూర్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రికార్డు బ్రేక్ ఇవాళ 15 మంది అభ్యాసకులు ఇవాళ మంచి రసపిపాసతో బాగా పాడారు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సత్సంగం ఇప్పుడు ఎమ్మెల్యే గారు నిర్వహిస్తారు. ఆ తర్వాత గీతా పఠనము, అవగాహన తరగతులు మనం నిర్వహించుకుందాం. ఇప్పుడు మనం ప్రస్తుతం ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం బై అవర్ బెలవర్డ్ అడ్మిన్ శ్రీ ఎమ్మెల్యన్ సార్. ఓం శ్రీ సాయిరామ్. ప్రణామాలు చేసుకుంటూ నేను మొన్న ఒక మెసేజ్ పెట్టాను, దానికి రెలవెంట్ టాపిక్ ఎప్పుడు చెప్పబోయేది అసలు నిన్న మొన్న పెట్టుంటాను. కృష్ణుడు అర్జునుడికి కంటిన్యూ చేస్తున్నాడు. యాక్చువల్లీ మనకి ఈ సబ్జెక్టు గారి గీత అన్ని కూడా కలిసి వస్తుంది. మనం కలిసి రమ్మంటే రావు, అది అలా కలిసి రావాల్సి. నేను పెట్టిన మెసేజ్లో చాలాసార్లు మనం ఉపయోగించుకున్నాం. మన దేహమే ఒక దేవాలయం. ఒక టెంపుల్ కట్టామంటే టెంపుల్కి ఒక ప్రాకారం ఉంటుంది. కాంపౌండ్ వాల్ కట్టుకుంటారు ఏంటి, లేకపోతే ఎలా కాంపౌండ్ వాల్ లేకపోతే ఏమవుతుంది మనకు తెలుసు. ఇంటికే కాంపౌండ్ వాల్ మన దేవాలయానికి ప్రాకారం ఉంటుంది కదా. మా దగ్గర వాడు బొక్కలు తలుపేసేసినాడు, బొక్కలు ఇటుకలు పెట్టాడు, ఇప్పుడు బొక్కలు పెడుతున్నాడు. ఇప్పుడే సౌండ్ పొద్దున్నే, ఇప్పుడు రంధ్రాలు పెడుతున్నాడు. సో మనకు వేద సూక్తి ఏంటంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనం. ఈ జీవుడనే దేవుడికి ఈ దేహం ఒక దేవాలయం కాదు. ఇదే దీనికి ఆవరణం. కాంపౌండ్ ఏంటి అంటే నిన్న మనం అనుకున్నాం మమత్వం అనేది. అలా దట్టమైన కాంపౌండ్ బ్రిక్స్ తో కడుతున్నాడు, సిమెంట్ బ్రిక్స్ తో మొత్తం మా పక్క బిల్డింగ్ అంతా. ఇప్పుడు దానికి బొక్కలు పెడుతున్నాడు. సో ఆ మమత్వం ద్వారా ఏమవుతుంది, అనేక ఇంద్రియములు ప్రచురితమవుతుంటాయి. సో లోపల ఉన్న దేహికి దేవాలయం అనే దేహం హద్దుగా నియమిస్తూ వచ్చారు. మనం చూసాం గొప్ప గొప్ప రాజులు ఉంటారు, వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, కోట గోడలు ఉంటాయి. మేము కూడా ఒక ఊళ్ళో దొరగారే కోట అని ఉండేది ఖమ్మం దగ్గర. ఆ కోట గోడ ఒకట నవద్వారములను ఉంటాయట. అదేవిధంగా ఈ ఆత్మ సామ్రాజ్యం అనే దానికి మహారాజు అనే దివ్యతంతో కూడిన ఆత్మతత్వానికి దేహం ఒక కోటగోడగా మాదిరి. దీనికి కూడా నవద్వారములు ఉంటుంటాయి. నవద్వారే పురే దేహి అంటుంటాడు కృష్ణ పరమాత్మ. అక్కడ గోడేమో రాత్రి కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇటుక అకార్డింగ్ టు ఫైనాన్షియల్ స్టేటస్. మట్టితోనూ మేము మట్టితో వాళ్ళకి నా ఇంట్లో కూడా ఉన్నాం కొన్ని రోజులు, తడికెళ్తూ ఉండాలి పరిస్థితి అది. మరి మన దేహంలో ఈ కోట కూడా ఏంటంటే రక్త మాంసములు ఎముకలతో కట్టబడింది. ఎంతసేపు అయితే ఈ దేహంలో ఆ దేహం ఉన్నాడో రకరకాల సుగంధాలు మనం ఎరజమ్ముకుంటాం. వన్స్ షీ లెఫ్ట్ ద బాడీ, శరీరం అంతా వేరే రకాలుగా
గంధాలతో ఉంటుంది. నేను పాలిష్గా మాట్లాడుతున్నాను. అందుకనే స్వామి అంటుంటారు, 9 చిల్లుల తోలు తిత్తియగాని కాంతి కలిగిన వజ్ర కటం కాదు. నిమిషమునకు నీచులు ఊరునే కానీ పునుగు జవ్వాదులు పుట్టం. దీని మీద సురేశ్వర గారు కూడా చెప్పింది ఈ మధ్య ఒకసారి. అటువంటి దాన్ని ఏం చేయాలి? నిరంతర నామస్మరణతో దైవత్వముగా మార్చుకోవటంలో ఎంతైనా దివ్యత్వం మారిపోతుంది. దానికి ఉంటే పద్ధతి ఏంటంటే సత్సంగము, నిరంతర నామస్మరణ. ఇప్పుడు దేహం మరి యూజ్లెస్ అంటే యూజ్లెస్ కాదు, యూజ్ఫుల్లే. అది యూజ్లెస్ ఎలా అవుతుంది? దాని ద్వారానే దేహిని తెలుసుకోమని చెప్పాను, ఉపాధి. అటువంటి దాన్ని మనం భోగభాగ్యాలు ఎంజాయ్ చేయడానికి ఇచ్చిందిగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విశ్వసిస్తున్నాం. యూజింగ్ దస్ ఆల్సో యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ భోగభాగ్యం. సో దానివల్ల ఏమవుతుంది? రకరకాల పెడ మార్గాలు పట్టించడానికి ప్రయత్నం జరుగుతుంది. సో అర్జున, నీకు నీ దేహాన్ని అనుగ్రహించడం దేహిని తెలుసుకోవడం కోసం మాత్రం. నీకు ఇతర జీవరాశి పశుపక్షాదుల కంటే కూడా నీకు తెలివితేటలు అధికంగా ప్రసాదించడం జరిగింది. దాని యొక్క ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇదే. వాటికి లేవా అంటే లేవంటానికి లేదు. ప్రతి వస్తువులో కూడా ఏ చైతన్యం ఉందని రుద్రం ద్వారా తెలుసు. నేను గోళ్ళలో గోళ్ళు కట్ చేసుకొని చదివితే అమ్మ అన్నా. చైతన్యం లేనిది వివేకము విచక్షణ లేని ద పర్సంటేజ్ మేబీ లెస్ ఆర్ మోర్. సో మనం ప్రతి క్షణం కూడా విచారం శక్తితో అనుభవించాలి. నా తత్వం ఏంటి అని తెలుసుకోవడానికి మన శక్తిని ఉపయోగపెట్టుకోవాలి. మరి కోరికలు వద్దా అంటే ఆ కోరికలు లేకపోతే మానవుడే జీవించలేడు అన్నట్టు. ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి ప్రాపర్. సదుద్దేశంగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ ట్రూ హ్యుమానిటీ అన్నారు. మానవుడు మేనేజ్ సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ చెప్పాడు మనకు. మన మానవత్వంలో సమాజ తత్వాన్ని లక్ష్యం ఉంచుకోవాలి. స్వామి బాగా స్ట్రెస్ చేస్తుంటారు. విద్యార్థులు కావచ్చు, మనకి ఆర్గనైజేషన్ మెంబర్స్ కావచ్చు. సో సోషల్ ఓరియంటెడ్గా ఉండాలి. అటువంటి భావన లేకపోతే మన జీవితమే సార్థకం కానేరదన్నారు. అప్పుడు నాకు వాటర్ కావాలంటే ఎవడో తెచ్చిపెట్టాలి, పాలు కావాలంటే ఒకడు కావాలి, కూరగాయలు కావాలంటే ఒకడు కావాలి. మనం ఎక్కడ పుట్టామంటే సమాజంలోనే పుట్టాం, అక్కడే పెరిగాం, అక్కడే జీవిస్తున్నాం. దానికి భిన్నంగా నేను జీవించడానికి వీలు కాదు. ఐ కెనాట్ లివ్. నేను అడవిలో ఉంటే ఒక రోజు ఉండవచ్చు. ఏం చేయాలి అంటే మనం చేసే ప్రతి పని కూడా భగవత్ ప్రీత్యర్థంగా, గాడ్లీ ఓరియంటెడ్గా చేయమని చెప్తాం. పని చేయాలి. వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మేటివ్ వర్షిప్. దైవత్వ భావంతో చేయాలి. అమ్మాయి నేర్పింది, ఎంత చక్కగా నేర్పింది. సార్ గీత నేర్పుతున్నారు, ఎంత పవిత్రంగా నేర్పుతున్నారు. సత్సంగాలు మీరు మాట్లాడుతున్నారు, ఎంత హోలీగా మాట్లాడుతున్నారు. మొదటి మనం ఏం పని చేసినా, నేను తలుపేయకుండా మొదలు పెట్టాను, కానీ సౌండ్ చెవిలో బటన్లు పెట్టుకున్నా సౌండ్ భరించలేకపోతాను. నా చెప్పు ఉంది అది.
నేను చేశాను, తలుపులు వేసుకున్నాను. కాసేపు వేయాలా వద్దా అని అనుకున్నాను. విచారించాను. నేను మాట్లాడాలంటే సౌండ్ ఉండకూడదు. ఇప్పటికీ వినపడుతూనే ఉండేది బయట. సో మనలో ఉన్న జ్యోతి దైవ జ్యోతి. ద రియాక్షన్ అండ్ రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు ఒక మెసేజ్ పెట్టాను, మా బ్రదర్ పెట్టాడు, ఐఏఎస్ బ్రదర్, చాలా బాగుంది. మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం. ఇప్పుడే గ్రూప్ లో పెట్టినా. చాలా నాలెడ్జ్ ఉంది, చాలా పుస్తకాలు చదువుతాడు. కవి, సంగీత ప్రియుడు. మనం ఎంతసేపు కూడా మనకు ఎక్స్టర్నల్ గా ఇచ్చిన చెవులు, కన్నులు, ముక్కు, నోరు మాత్రమే చూస్తున్నాం కానీ దాని నుంచి వెలువడే దివ్యమైన ప్రసారాన్ని గమనించటం లేదంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వర్షం వస్తుంది, కుంభవర్షం. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. నగర్ లాంటి వాళ్ళకి నేను అనుకుంటాను, ఎప్పుడు తుఫాన్ లాంటిది వస్తే గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు. ఎందుకంటే మేము ఒక ఊరి 1970s ప్రాంతంలో ఒక పూర ఇంట్లో ఉండి ఎన్ని గిన్నెలు పెట్టేవాళ్ళం నీళ్లు, బండిలు. ఇంట్లో గిన్నెలు సరిపోయావు కాదు వానకి చినుకలకి. కుంభవర్షం కురుస్తోంది, పెంకుల్లోంచి నీరు కారుతోంది, రేకుల నుంచి నీరు కారుతుంది, మిద్దెలు పెట్టిన ధోనిలోంచి నీరు కారుతుంది. కొన్ని చినుకలు వృక్షంలో ఆకుల మీద పడతాయి, ఎత్తుగా ఆకులు. రకరకాల నీళ్లు కావచ్చు. అవి ఎంతగాని ఎక్కడి నుంచి వచ్చింది? మేఘాల నుంచి వచ్చిన వర్షం. డిఫరెంట్ లొకేషన్స్ లో కూడా డిఫరెంట్ గా కిందకి పారుస్తాం. మనం మాట్లాడుతున్నాము అంటే దివ్యత్వం యొక్క వాణి మాత్రమే. నాలుగు స్థాయిలో ఉంటుంది. లోపల అనుకుంటాం, ప్రయత్నం చేసే మనసులో అనుకుంటాం, పైకి రావు. ఒక్కో సందర్భంలో పైకి చేస్తాం. ఆ ధోనిలు వేరు కావచ్చు, పెంకులు వేరు కావచ్చు, రేకులు వేరు కావచ్చు. బట్ వాటర్, మేఘాల నుంచి వచ్చే వాటర్ ఒకటే తత్వాన్ని మనం గుర్తించాలి. ఇది చెట్టు నీరు, ఇది పుట్ట నీరు, గుట్ట నీరు. ఎప్పుడైతే ఏకత్వాన్ని మనం పట్టుకున్నప్పుడు భిన్నత్వం దూరం అవుతుంది. ఆ యొక్క మల్టిప్లిసిటీ దూరం అయినప్పుడు మనలో ఉన్న ఈ కామతత్వం అంతరార్థం అయిపోతుంది. డోంట్ మిస్అండర్స్టాండ్ కామతత్వం. అది ఎప్పుడైతే కామం నేను అనుకున్నాం, వాళ్ళకి ఒక కొడుకు వాడు కూతురు అని చెప్పి, ఆ కోరికే లేనప్పుడు క్రోధానికి ఏమాత్రం అవకాశం లేదు. నిన్న కూడా మొన్న మనకు ఒక మహనీయుడు మెసేజ్ పెట్టాను, నేను ప్రేమించడం లేదు అంటే ఆయన ద్వేషిస్తున్నట్టే. నేను ద్వేషిస్తున్నాను చెప్పక్కర్లో. ఏనాడైతే ఈ రెండు డేంజర్స్, కామము క్రోధము నిర్మూలన అవుతుందో ఆత్మజ్ఞానం స్వస్వరూప దశ. ఇప్పుడు నేను చెప్తున్నా కాదు, స్వామి చెప్తున్నారు. స్వామి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెప్తున్నారు. నేను చెప్తున్నాను, మీరంతా వింటున్నారు. దీనివల్ల ప్రయోజనం లేదు. మీకు చెప్పట్లేదు, నేను స్వామి అన్న మాట చెప్తున్నాను. నేను అందరూ చెప్తున్నాను, మీరు అందరూ వింటున్నారు. దాని ప్రయత్నపూర్వకంగా సాధించాలి. సాధన అనే మాట మనం చాలాసార్లు చెప్తున్నాము, విచారణ అనే మాట చాలాసార్లు. ఇట్ లీడ్స్ టు ఏకత్వ, యూనిటీ ఇన్ డైవర్సిటీ. భారతీయ సంస్కృతి గొప్పతనం అంటే భిన్నత్వంలో ఏకత్వం. మనం అసోసియేషన్ గురించి కూడా మనం మాట్లాడుకుంటుంటాం, చాలాసార్లు వచ్చింది టాపిక్. చివరిలో శాంతి మంత్రం చెప్తుంటాం, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇది అప్లిఫ్ట్మెంట్ అన్నమాట.
ఒక స్థానం నుంచి దాని విలువ పెరగటానికి ఇది 3 రకాలుగా మనం అనేది వాటి ఉన్నత స్థాయికి చేర్చడానికి చేర్చేవి చేరటానికి చేసే ప్రార్థన. సో మనం చేసే పనులు దైవార్పితంగా భగవంతుని ప్రీత్యర్థంగా చేస్తే ఆ కర్మలకు విలువ పెరుగుతుంది, విలువ ఉంటుంది. సో దైవం యొక్క సంపర్కం చేత ఆ విషయం కూడా పవిత్రమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఎలకలు బోన్ చూసుకుంటాం, మా కింద గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు పెట్టుకుంటాం, మనం ఏమంటాం, సింగిల్ బెడ్రూమ్, పెద్ద ఫ్యామిలీ, ఏమనలేదు, పెంటుకుంటాడు. ఆ బయట నాకు ఎలకల బోన్ కనుక మా ఇంట్లో మేము కూడా ఎలకల బోన్లు పెట్టిన వాడేమో, అందరూ పట్టిన వాళ్ళమే, కొట్టిన వాళ్ళమే. అటువంటి ఎలకను మనం చాలా తక్కువగా, అలక్ష్యంగా, అసహ్యంగా భావిస్తాం. అది ఇంట్లోకి వచ్చిందంటే బయటకు వెళ్ళేదాకా, ఎల్లగొట్టేదాకా నిద్ర పట్టదు మనం. అవునా సార్? కొట్టేసారా సార్? సార్ ఇదంతా మనంతా సార్ మనం అది ఎవరు చేయకపోతే పర్లేదు, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కదా సార్. అవును సార్. అటువంటి ఎలుక వినాయకుని వాహనంగా వచ్చిందంటే నమస్కరిస్తాం. అది దైవార్పితంగా ఉండటం చేత దానికి విలువ లభిస్తుంది. సో ఆల్సో మనం నంది ఇస్తాం, ఆవులను కొడుతుంటాడు, కొడుతుంటాడు, రకరకాలుగా చేస్తాం. ఎగ్జాంపుల్ చెబుతున్నారు, పామును చూస్తే మనం పట్టి కొడతాం. లేదు చేత కాకపోతే ఊళ్ళో పాములు పట్టేవాడు ఎవడో ఒకడు ఉంటాడు, వాడిని పిలవాలి, వాడు రావాలి, దూరంగా తీసుకెళ్తాడు. ఇది కూడా మనం పల్లెటూరులో చూసింది. అదే పాము ఈశ్వరుని యొక్క మెడలో ఆభరణంగా ఉంటే దానికి నమస్కరిస్తాం. కారణం వాట్ ఇస్ ద రీజన్? అది ఈశ్వరుని యొక్క అర్పితంగా రూపొందింది. అది విషసర్పం కావచ్చు, బట్ ఈశ్వరార్పితమైన భావంతో ఉండటే ఉన్నతమైన స్థానం, ఉచ్చమైన స్థానాన్ని పొందగలిగింది. మరి అనుకున్నాం నానబలి. నా ఇంట్లో నేను గట్టిగా మాట్లాడతాను, మీ ఇంటికి వస్తే పిలుపులాగా ఉంటాను. ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా బాగా మాట్లాడేవాడంటే వాడు ఇంట్లో బాగా మాట్లాడతాడు. మీరు ఎక్కడైనా మీరు మీ ఊళ్ళు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్క ఊరు కావచ్చు, కానీ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. బలంతో మీకు స్థానంతో సంబంధం లేదు. ఈ ఎగ్జాంపుల్ కూడా మనకు తెలిసిందే, మళ్ళా చెప్తున్నాను. అంటే ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ అసోసియేషన్. ఒకనొక సమయంలో విష్ణువు ఈశ్వరుని ఒక సందేశం గరుడితో పంపాడు. ఆ గరుడు ఈశ్వరుడి దగ్గరకు ఆడుకుంటూ వచ్చి వాలినాడు. రెక్కలుంటాయి కదా, ఎగురుకుంటూ వచ్చేటప్పటికి ఆ పాములకు కొంచెం చలనం కలిగింది. అప్పుడు శివుడు యొక్క మెడలో ఉన్న పాము బుసగొట్టింది, అంటే కోపం వచ్చింది అనమాట. నేను ఈశ్వరుని పేరున్నాను, వీడు నన్ను బెదిరిస్తాడా? అది ఒక అహంకారం కూడా, స్థానబలము, అహంకారం, కోపము, ఇవన్నీ కూడా మెర్జ్ అయినాయి. అప్పుడు గరుడు శాంతంగానే ఉన్నాడు, ఈయనకేం రాలా. ఓ సర్పరాజమా, నువ్వు ఈశ్వరుని యొక్క మెడలో ఉంటున్నావు కాబట్టి నేను క్షమించవలసి వచ్చింది. ఆయన మెడ వదిలిపెట్టి నువ్వు ఒక్కసారి పక్కకు రా, ఒక్క నిమిషంలో పట్టుకుపోతానన్నా. సర్పం కనుక ఆ స్థానం నుంచి కదిలితే గరుడికి ఆహారం అయింది. ఆ యొక్క పాము అటువంటి దివ్యమైన స్థానంలో ఉండటం చేత ఇంత అహంకారం, ఇన్ని గొప్పతనాలు పొందుకోవచ్చు. మనకు కార్ డ్రైవర్ ఉంటారు, నా కార్ డ్రైవర్ విలువ, కార్ డ్రైవర్ ఇప్పుడు ప్రధానమంత్రి కార్ డ్రైవర్ ఉన్నాడు, రాష్ట్రపతి, డిఫరెంట్ స్టేజ్. మనకు ఇంకో మాట చెప్తున్నారు, మనకు నిజంగా ఏనాడు అహంకారం ఉంటుండాలి అంటే అహం బ్రహ్మాస్మి, నేను దైవం యొక్క ఆధారంలో ఉంటున్నాను, దైవం యొక్క ఆశ్రయంలో ఉంటున్నాను అన్నప్పుడే మనకు నిజమైన అహంకారం. దైవ సన్నిధే దైవ పెన్నిధి.
మనం నేను మీ సంగతి ఎందుకు, నేను ఆర్గనైజేషన్ లో ఉండబట్టి ఇప్పుడు కాలనీలో ఎవరికైనా తెలుస్తుంది. లేకపోతే నేనెవరండి మహానగరంలో. మనం దూరం అయ్యాము, విల్ బికమ్ అల్పులు. దైవాన్ని ఆశ్రయించిన ఏ చిన్న వస్తువైనా గొప్ప విలువగా మారిపోతుంది. చాలాసార్లు చెప్తాను, బజార్లో ఒక గుండు పండగ రాయి ఉంటుంది, శిల్పి ఒక చక్కగా విగ్రహంగా అది మారుస్తాడు, దాన్ని చక్కగా దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తారు. దానికి రకరకాల అభిషేకాలు, అలంకారాలు చూడతాం, అన్ని మనం చూస్తూనే ఉన్నాం. సేమ్ రాయి, తన పక్కన ఉన్న రాయి అక్కడనే ఉండిపోతుంది. ఏ రాయిలో ఏముందో శిల్పికి మాత్రమే తెలుసు, మనకు తెలియదు. దాన్ని తొక్కుతుంటాం, చేయకుండా పనులు కూడా చేస్తుంటాం. బట్ దాంట్లో ఏముంది అంటే అదన్నమాట. సో బాలిక గురైన వాడు ఒక శిల్పి లాంటి వాడు అన్నమాట. సో దైవత్వం పొందేటప్పటికి ఎంత ఆధిక్యం వస్తుందో, మన లైఫ్ ఎంత ప్రకాశిస్తుందో మన మహనీయులు అందరూ చెప్పింది, మరి మనగా ఎవరైనా చెప్పిన అదే మాట. ఎందుకంటే దైవత్వం అనేది ఉన్నతమైంది, అల్పత్వం చేరడానికి అవకాశం లేదు. అలానే అల్పత్వంలో దైవత్వాన్ని చూపడానికి సాధ్యం కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈరోజు 10 ఏళ్ళ నరసింహంలో ఉంచుకున్న రాముడు చాలా బాధపడుతుంది. 10 నెలలు అయినప్పటికీ ఏమాత్రం అతను ముఖం చూడటం లేదు, ఓ పలకైనా పలకటం లేదు. ఎన్ని మాటలన్నా తృణం అనే మాట కూడా వాడకూడదు. ఎవరికి వాడేవాళ్ళు కానీ తృణప్పాయ అంటే ఇప్పుడు మనకు రుద్రంలో తృణం అనే మాట కూడా వచ్చింది. తృణంలో కూడా ఈశ్వరుడు ఉంటాడు. ఎన్ని మాటలు చెప్పి అలక్ష్యం చేస్తోంది, లక్ష్యం చేయటల్లా. ఇదంతా చూసింది భార్య మండోదరి. భర్త దగ్గరకు వచ్చి, రావణ, నువ్వు అనంత శక్తి కలిగినవాడు, ఈశ్వరుని పరమ భక్తుడు, మహాతపస్సు చేశావు, నీలో ఉన్న శక్తినైనా మార్పునే సామర్థ్యం కూడా ఉంది. నీకు ఒక ఉపాయం చెప్తాను, నువ్వు సీతను తీసుకొని రావాలంటే సన్యాసి వేషం ధరించి ఆమెను అపహరించడానికి ప్రయత్నించినట్టు వాడవు. నీకు ఏ రూపాన్నైనా మార్చుకునే శక్తి ఉంది నీకు. సీత కోసమే ఈ విధంగా బాధపడేదానికంటే చాలాసార్లు అనుకున్నాం, ఆత్మారామంలో వచ్చిందో లేదు. ఒక్కతోరి రామస్వరూపాన్ని ధరిస్తే సీత నీకు సులభంగా వశమవుతుంది అంది. నువ్వు ఎందుకు ధరించడం లేదు, ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నావు. అసలు రావణాసుడు అటువంటి అనకూడదు, మనవరండి, రావణాసుడు అటువంటి లాగా. మనం కూడా పదాలు జాగ్రత్త వాడాలి. బీ కేర్ఫుల్ అండ్ యూజింగ్ వర్డ్స్. అప్పుడు రావణుడు వేరే వాళ్ళు ఉంటారు, మనం అనకూడదు. అప్పుడు రావణుడు అన్నట్ట, ఎందుకంటే రావణాసుడు పక్కన అటువంటి పెట్టడం బాగా అలవాటు. శుద్ధి కేర్ఫుల్ గా మాట్లాడాలి. అప్పుడు రావణుడు అన్నాడు, మండోదరి, పవిత్రమైన రామస్వరూపాన్ని కనుక నేను ధరిస్తే ఈ కామబుద్ధులు నాకెళ్ళుతుంటాయి. దరికాలు రామతత్వ అండ్ రావణ తత్వ. రామతత్వంలోకి ఎంటర్ అయితే ఈ అల్పత్వానికి ఏమాత్రము దగ్గరికి చేరదని రావణాసుడు, రావణ బ్రహ్మ లాంటి వాడు చెప్పాను. ఇప్పుడు చిన్న కొటేషన్ చెప్పి వింటాం, అలా అవకాశం ఉన్నప్పుడు కంటిన్యూ చేద్దాం. మనకి చిత్తం ఉంది, 2 రకాలుగా ఉండాలి. సమచిత్తము, 2 సంగతి. సో అర్జున, ఇది చెప్పిన తర్వాత మళ్ళా చెప్తున్నాను, నన్నే స్మరించుకుంటూ యుద్ధం చేయి, అన్నీ కూడా నాకే చేరిపోతాయి. నీ కర్తవ్యాన్ని నువ్వు చేసినవాడు అవుతావు. అలా చేయటం వల్ల క్షత్రియ ధర్మానికి ఆదర్శవంతంగా నువ్వు ఉంటావు, నీకు మంచి కీర్తి వస్తుంది. ఈ ఆదర్శం 3 పదాలు, ఆదర్శం కావచ్చు, సత్కీర్తి కావచ్చు, కర్తవ్యానికి రీజన్ ఏంటంటే దైవాత్మికమైన భావం. సో దానికి నువ్వు ఇంకా 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 అప్పటికి ఇంకా రాలేదు. ఓకే, కరోనా చాలా టైం పడుతుంది.
ఫర్ దట్ నీకు సెన్సెస్ కంట్రోల్ అవసరం. కానీ వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నీకు ఎట్టి శ్రమ ఉండదు అంటున్నావు. సో దట్ నువ్వు స్థితప్రజ్ఞుడు కాగలవు, సమచిత్రం డెవలప్ అవుతుంది. అటువంటి సమచిత్తాన్ని దూరం చేసి నువ్వు సంఘచిత్తంలో జీవిస్తున్నావు. సంఘం ఉన్నావు మంచి సంఘం నిరంతరం మారేది. సంఘం నిరంతరము చలనంతోనే ఉంటుంది, అనిత్యము అశాశ్వతం. అటువంటి నువ్వు సంఘచిత్తంలోంచి సమచిత్తంలోకి రా, నీ కర్తవ్యాన్ని చేయి, నీకంత ఆదర్శం అవుతుంది, నేను చూసుకుంటాను అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎన్నో రకాలుగా ఆడియోను చేసే ప్రయత్నంలో భాగం అన్నమాట. ఈ మాటలన్నీ స్వామి గారు సందర్భంలో చెప్పడం జరిగింది. ఓం శాంతి శాంతి శాంతికి జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరికీ సాయిరామ్ అండి. శ్రీ గురుభ్యో నమః. మన గీతలకు వెళ్ళబోయే ముందు ఒక గీతల గురించి 2 వాక్యాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ గురించి 2 వాక్యాలు తెలుసుకుందాం. ఈరోజు ఏం చెబుతున్నాడంటే గీతలో, గీకారం త్యాగరూపం స్యాత్, తత్వబోధం తకారకం, గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభి అన్నాడు. గీతలో 2 అక్షరాలు ఉన్నాయి, గీత అని. గీత అంటే నిజంగా మనం మామూలు గీసే గీత కాదు. గీత అంటే మాట అని అర్థం. గీ అంటే మాట అని సంస్కృతంలో. వాటి యొక్క భావాన్ని గీత అంటారు. ఇప్పుడు కొత్త అర్థం చెబుతున్నారు ఇక్కడ. గీకారం త్యాగరూపం స్యాత్. మనం త్యాగ విచారణ చేయాలి. ఏమిటి త్యాగాలు? మనకున్నటువంటి కామక్రోధాలు కానీ, అరిషడ్వర్గాలు కానీ, 3 రకాల మన అష్టమదాలు కానివ్వండి, ఇలాంటి చాలా ఉన్నాయి మన శరీరంలో. కొన్ని సహజాతాలు పుట్టుకతోటే వచ్చినాయి. ఆ సహజాతాలైనటువంటి ఆ దుర్గుణాలని త్యాగం చేయాలి. త్యాగే నైకేన అమృతత్వ మానసు అన్నారు కదా. కాబట్టి వంటిల్లు కడిగిన తర్వాతనే వంట చేస్తాం మనం. అలాగే పరమాత్మని మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి అంటే హృదయం పవిత్రంగా ఉండాలి. ఆ విధంగా మనం మనలో ప్రతి మనిషి కూడా ఆ దుష్టతత్వాలను వదిలినప్పుడు మాత్రమే మనకు పరమాత్మ మన యందు అసాక్షాత్కరిస్తాడు, మన ఆత్మనిష్ఠుడు అవుతాడు అని. తత్వబోధంత కారకం. అంటే ఏమిటంటే ఆత్మబోధ, ఆత్మల గురించి తెలుసుకోవాలి. ఇందాక గురువు గారు కూడా చెప్పారు, నేనెవరు అనేటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి అని. అదే ఆత్మతత్వం అంటే. అలాంటి ఆత్మతత్వాన్ని మనం నేర్చుకోవాలి. త్యాగ విచారణ చేయాలి, తత్వ విచారణ చేయాలి. ఇదే గీతలో ఉన్నటువంటి పరమార్థం. గీతావాక్యమిదం తత్వం. ఈ గీతలో చెప్పినటువంటి సర్వసారాంశమైనటువంటి తత్వం ఇదే. జ్ఞేయం సర్వముముక్షుభి. సర్వముముక్షుభి, మోక్షకాంక్ష కలిగినటువంటి ప్రతి ఒక్కరి చేత కూడా ఇది తెలియతగింది అని చెబుతున్నారు. ముముక్షులు అంటే మోక్షమందు ఇచ్చగల వాళ్ళని ముముక్షు అంటారు. ఆ ముముక్షుభి అంటే ఆ మోక్షకాంక్ష కలిగినటువంటి వాళ్ళ చేత కోర తగింది ఏమిటయ్యా అంటే గి తెలియాలి, తా తెలియాలి. గి అంటే త్యాగ విచారణ, తా అంటే ఆత్మ విచారణ. ఈ 2 తెలిసినప్పుడు మాత్రమే మనం పరమాత్మని, ఆయన యొక్క జాడను మనం పట్టుకోగలము. ఆయన్ని మనం చూడాలన్నా, ఆయన సాక్షాత్కరింప చేసుకోవాలన్నా, ఆయన సామీప్యాన్ని కానీ, సారూప్యాన్ని కానీ, సాలోక్యాన్ని కానీ, సాయుధ్యాన్ని కానీ పొందాలి అంటే మనకు గి అంటే త్యాగం తెలియాలి, తా అంటే ఆత్మబోధ తెలియాలి. అదండి గీతలో ఉన్న సారాంశం. ఇక మన చిన్న కృష్ణయ్య దగ్గరికి వద్దాం ఒకసారి. మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. అన్ని పూలలో కల్లా మందార పూలకు విశిష్టత ఉందండి. చూడటానికి కూడా గమకంగా ఉంటాయి. మందార మకరన్న మాధుర్యమును తేలు మధువంపు ఓవునే మధురములకు అని పోతన గారు వారారు. మకరందం కావాలంటే మనం మందారం దగ్గరికి వెళ్ళాలి. ఆ మందారంలో మకరందం ఉంటుంది. ఆ మకరందం వల్ల దానికి పరిమళం వస్తుంది. మరి 9 రావాలి అంటే
అక్కడ ఏదో ఒకటి అక్కడ వాసన కనబడాలి. వెనక 100 సంవత్సరాల కిందట ఒక అల్లుడు గారు అత్తగారింటికి వెళ్ళాడు. వెళితే ఆ పక్కింటి ఆమె గారెలు చేసింది. ఏమండి అత్తయ్య గారు పక్కింటి ఆమె 116 గారెలు చేసిందని చెప్పాడు. ఎలా చెప్పాడు ఆయన? ఈ ఇంట్లో కూర్చొని ఆ ఇంట్లో సంగతి ఎట్లా చెప్పగలిగాడు? వాసన, పరిమళం. అలాంటి గుమయించగలిగినటువంటి పరిమళాలు మనకు మందారంలో ఉన్నాయి. అలాంటి మందార పుష్పంలో ఉన్నటువంటి పరిమళంతో మంచి శోభాయమానంగా ప్రకాశిస్తున్నాడు మన చిన్ని కృష్ణయ్య. అలాగే చారుహాసం, ఇంత 16,000 మంది గోపికల్ని ఆయన అంత ఆకర్షించాడంటే, అంత దగ్గరికి తీసుకోగలిగాడంటే, వాళ్ళు ప్రాణప్రదంగా ఈయన చూసుకున్నారు అంటే, తలకాయ నొప్పి వస్తే పాదధూళైనా ఇస్తామనేటువంటి అంత త్యాగ నిరతకి వాళ్ళు ఆ గోపికా స్త్రీలు వచ్చారంటే, ఆయన యొక్క ఏకైక సూత్రం ఒకటే, మందహాసం అంటే చిరునవ్వు అనమాట, చారుహాసం. అలాంటి అందమైనటువంటి నవ్వు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణమూర్తి. మనం కూడా సినిమాల్లో చూసాం. ఆ నటనలో కూడా నటనైనప్పటికీ ఆ నటుని యొక్క దరహాస వదనంలో శ్రీకృష్ణుడు వింటే ఇట్లా నవ్వుతాడు కావాలి అని మనకు నిరూపించారు వాళ్ళు. అలాంటి చారుహాసం. చతుర్భుజం, 4 వేదాలకు ప్రత్యేకమైనటువంటి 4 భుజాలు ఆయన ధరించారు. శంఖము, చక్రము, గద, శారంగం ఇలాంటివన్నీ కూడా ధరిస్తున్నాడు. పరిహి పింఛావచూడాంగం. పరిహి అంటే నెమలి అండి, పింఛము తెలుసు. ఆ నెమలి పింఛంతో ఆ శిరస్సులో నెమలి పింఛం పెట్టుకోవటం వల్ల అసలుకే ఉంగరాల జుట్టు అనుకున్నాను నిన్న, ఆ ఉంగరాల జుట్టులో మళ్ళా ఇదొక నెమలి పింఛం. ఆ నెమలి పింఛంతో కూడినటువంటి ఆ ముంగురులతో శోభాయమానంగా ఉన్నటువంటి జగద్గురువు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను అని మనకు ఈ శ్లోకానికి ఇప్పుడు కొట్టొచ్చినట్టు కనబడ్డాడు కృష్ణమూర్తి మన ఎదుట. చక్కగా మందార గంధం అంటున్నాడు, చిరునవ్వు అంటున్నాడు, చతుర్భుజాలు అంటున్నాడు, నెమలి పింఛంతో మంచి కుర్రలన్నీ కూడా మంచి గాలికి అల్లల్లాడుతున్నాయి. అలాంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, అలాంటి బాలకృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఇప్పుడు మనం గీతలోకి వెళుతున్నాము. ఇప్పుడు గీతలో 16 మనం 2వ అధ్యాయంలో ఉన్నామండి. 2వ అధ్యాయంలో మన 17 శ్లోకాలు అయినాయి మనకు. ఆ 17 శ్లోకాలు ఒక్కసారి తిరగేసి మనం 18లోకి వెళదాం. ఒక్కసారి మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషేదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ కుతస్త్వా కస్మిలమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. క్లైవ్యం మా స్వగమ పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. ఈషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ పరిసూదన. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. హస్త్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః. యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖేతార్తరాష్ట్రాః. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః. యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం స్యాధి మాం త్వాం ప్రపన్నం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం. అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం
గుడాకేశ పరంతప. ఆ పరంతప అన్న చోట ఎవరి దగ్గరకైనా ఒకవేళ పొరపాటున విసర్గలు ఉంటే ఆ విసర్గలు ఇక్కడ ఉండకూడదు, దయచేసి గమనించండి. గుడాకేశ పరంతప అనే ఉండాలి. నయోస్య ఇది గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోర్భయోర్మధ్యే విషేదంతమిదం వచః. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. నత్వేవాహం యాతునాథం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతే. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిష్ఠస్వ భారత. యమిహ వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోऽन्तః త్వనయోస్తత్వదర్శిభిః. అవినాశితు తద్విద్ధి येन సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఇంతవరకు మనం నిన్న నేర్చుకున్నామండి. ఇప్పుడు ఇవాళ మనం మిగతాది మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మనం 18వ శ్లోకంలో ఉన్నాం. అంతవంత ఇమే దేహ అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత అనుంది. అంతవంతః ఇమే దేహాః అని ఉంటుంది. అసలుకు ఇక్కడ విసర్గలు లేకపోయినా మనకేం కంగారు లేదు, ఉండి చదివినా కూడా కంగారేం లేదు. అంతవంత ఇమే దేహో, ఇక్కడ కష్టమేం లేదు. నిత్యస్యోక్తాః అనుంది రెండో లైన్లో. నిత్యస్య ఉక్తాః అని దాని యొక్క ఉద్దేశం. దాన్ని కలిపాం. నిత్యస్యోక్తాః శరీరిణః, నిత్యస్యోక్తాః శరీరిణః. కాస్త పాలిష్గా చదవాలి అంటే నిత్యస్యోక్తా శరీరిణః అనుకోవాలి. అంటే విసర్గలు సకారంగా మారిపోతాయి అన్నమాట. మూడో లైన్లోకి వస్తే అనాశినః అప్రమేయస్య అని రెండు పదాలు ఎక్కడ మనం కలిపేశాం. అనాశినో ప్రమేయస్య, అక్కడ మనకు రెండు కనబడుతోంది. ఈ రెండు పదాల మధ్యలో ఉంటే విడదీసినప్పుడు అకారం ఉంది. ఇందాక నేను విడదీసి చదివినప్పుడు అకారం కనబడింది, కలిపినప్పుడు అకారం కనబడదు. అనాశినో ప్రమేయస్య. నాలుగో లైన్లో తస్మాత్ యుధ్యస్వ భారత ఉంది కదా. తస్మాత్ యుధ్యస్వ భారత మూడు పదాలు ఉన్నాయి ఇక్కడ. తస్మాత్ యుధ్యస్వ కలిపేశాం, ఏం లేదు అక్కడ. తస్మాత్ యుధ్యస్వ భారత. కాబట్టి ఈ శ్లోకంలో పెద్ద క్లిష్టత ఏం లేదు. అనాశినో ప్రమేయస్య అనేది ఒక్కటి కనుక నోరు తిరిగితే మొత్తం శ్లోకాలు మనకు, మొత్తం శ్లోకం అంతా కూడా నోరు తిరిగినట్టు లెక్క. అంతవంత ఇమే దేహో నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. తర్వాత మనం 19వ శ్లోకానికి వచ్చామండి. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే అన్నాడు. యహ ఏనం కాస్త ఏనం అయింది. వేత్తి బాగానే ఉంది. హంతారం ఏం కష్టం లేదు ఈ లైన్లో.
ఏనం వేత్తి హంతారం యశ్చైనం యహ చ ఏనం అని 3 పదాలు కలిసినాయి అన్నమాట. కలవటం వల్ల యశ్చైనం అయింది. మన్యతే హతం, యశ్చైనం మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతో. అన్ని చక్కటి పదాలు, ఎక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదు. ఉభౌ తౌ న విజానీతో, నాయం నా అయం అన్నమాట. ఇక్కడ రెండు కలవటం వల్ల నాయం అయింది. హంతి నా హన్యతే, నాయం హంతి నా హన్యతే. ఈ శ్లోకం కూడా చాలా తేలిగ్గా ఉంది. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతో, నాయం హంతి న హన్యతే. అది యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతో, నాయం హంతి న హన్యతే. తర్వాత 20కి వచ్చాం. నా జాయతే మ్రియతే వా కదాచిత్. అన్ని ఇక్కడ కలగాల్సిన పదాలు కూడా ఏమి లేవు, ఉన్నదన్నట్టు చదువుకోవటమే. నా జాయతే మ్రియతే వా కదాచిత్, నాయం ఇందాక విడ తీసుకున్నాం మనం. ఇదే నాయం ఇందాక వచ్చింది. నా అయం అనుకున్నాం. కలిపితే నాయం భూత్వా భవిత వా నా భూయః. కలిపి చదివితే నాయం భూత్వా భవిత వాన భూయః. ఏం లేదు అక్కడ. అజో నిత్యః శాశ్వతోయం, శాశ్వత అయం ఉంటుందన్నమాట. అక్కడ విడదీసినప్పుడు అకారం కనబడుతుంది, కలిపినప్పుడు అకారం కనబడదు. శాశ్వత అయం అన్నప్పుడు ఆ ఉంటుంది, కలిపినప్పుడు శాశ్వతోయం పురాణో అన్నాడు. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఏం కష్టం లేదు, చాలా తేలిగ్గా ఉంది. నజాయతే మ్రియతే వా కదాచిత్, నజాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవిత వాన భూయః. అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇది చక్కగా ఉంది. మనం 21కి వచ్చాం. వేదావినాశినం, 2 పదాలు కలిసినాయి ఇక్కడ. వేదావినాశినం నిత్యం యయేనమయమవ్యయం, కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఇక్కడ వేదావినాశనం అన్న చోట వేద అవినాశనం అన్నమాట. ఇక్కడ కలవటం వల్ల వేదావినాశినం. ఈ ఒక్క పదమే ఇక్కడ మీకు ఇబ్బంది ఏమీ లేదు. వేదావినాశినం నిత్యం. 2వ లైన్లో ఏనం అజం అవ్యయం. ఏం 4 పదాలు కలిసినాయి, ఎంతకంటే లేదు. ఏనం అజం అవ్యయం కలిపితే ఏనమజమవ్యయం, యయేనమజమవ్యయం, కథం స పురుష పార్థ, కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఒక్కసారి చూద్దాం. వేదావినాశనం నిత్యం యయేనమజమవ్యయం. ఆ 2వ లైన్లో అది కాస్త గుర్తుపెట్టుకోవాలి. ఏనమజమవ్యయం, యయేనమజమవ్యయం, కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. 22కి వచ్చామండి. మంచి సుప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఇది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి, తథా శరీరాణి విహాయ జీర్ణాన్ని అని అక్కడ విడదీసుకోవాలండి. జీర్ణాన్ని అని పెట్టుకోవాలి అక్కడ. 4వ లైన్లోకి వచ్చేసరికల్లా అన్యాని సంయాతి నవాని దేహి. దేనికంటే 2 కలగలిస్తే మనం చదవటం కొంచెం కష్టం కాబట్టి విడదీసుకున్నాం అనమాట. కాబట్టి 3వ లైన్లో తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని పెట్టుకొని 4వ లైన్లో దేంతో మొదలు పెట్టాలి? అన్యాని అన్నమాట. ఒక్కసారి చూద్దాం. వాసాంసి జీర్ణాని
యథా విహాయ, కష్టమేం లేదు. నవాని గృహ్ణాతి నరోపరాణి, నరహ అపరాణి అని ఉంటుంది అక్కడ. విడదీశాం కాబట్టి ఆ కనబడింది అక్కడ. కలుపుతున్నాం ఇప్పుడు. కలిపినప్పుడు అకారం మనకు వినబడదనమాట. నరోపరాణి నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. 3 లైన్లు మరొక్కసారి చెప్పుకుందాం. తథా శరీరాణి విహాయ జీర్ణాని, 4వ లైన్ మొదలు స్టార్ట్ అవుతుంది. అన్యాని సంయాతి నవాని దేహి. మనం 4 చోట్ల విడదీసుకుంటున్నాం ప్రతి శ్లోకాన్ని. కొత్త వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ గీతలు పెట్టుకోవాలి. వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ, ఒక గీత అక్కడ పడేయాలి. అంటే అక్కడ స్టాప్. వనం నవాని గృహ్ణాతి నరోపరాణి, అక్కడ ఒక గీత పడేయాలి. తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని, ఆ జీర్ణాన్ని అన్న చోట ఒక గీత పెట్టాలి. అంటే అక్కడ ఒక స్టాప్. అన్యాని సంయాతి నవాని దేహి. ఈ శ్లోకం మనందరం కూడా కంఠస్థం చేయాల్సినటువంటి శ్లోకం అన్నమాట. వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. తర్వాత శ్లోకం కూడా చాలా విలువైనటువంటిది. ఆత్మతత్వానికి మనకు చాలా సింబల్ అన్నమాట. ఏనం, ఒకసారి శ్లోకం చదువుదాం. నయనం ఛిన్నంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. నయనం అన్నాడక, నా ఏనం అన్నమాట. ఈ 2 పదాలు కలిస్తే నయనం. తర్వాత లైన్లో కూడా వచ్చింది. నయనం ఛిన్నంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం. చైనం అనొచ్చు ఇక్కడ. అంటే చ ప్లస్ ఏనం కాస్త చైనం అయిందనమాట. నచైనం క్లేదయంతి ఆపహ అన్నమాట. అసలు ఆ పదాలు కలిపితే క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః. చూడండి, నయనం ఛిన్నంతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. 3వ లైన్లో క్లేదయంత్యాపో అనేది జాగ్రత్తగా గమనించాలి. నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. తర్వాత శ్లోకం చూద్దాం. చూడండి, అది కూడా కాస్త జాగ్రత్తగా గమనించాలి. అచ్ఛోద్యోయమదాహ్యోయం అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో సోష్య ఏవ చ నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతనః అనుంది. చూడండి, 1వ లైన్లో 2 యూనిట్లు ఉన్నాయి. అచ్ఛేద్య అయం, ఇది ఒక యూనిట్ అండి. ఈ యూనిట్ని కలిపితే ఏమవుతుందంటే అచ్ఛేద్యోయం అవుతుంది. అచ్ఛేద్య అయం. విడదీసినప్పుడు అకారం ఉంది, కలిపినప్పుడు అకారం కనబడకూడదు కదా, మరి అక్కడ గుర్తు పెట్టాడు అచ్ఛేద్యోయం. అలాంటిదే ఇంకోటి ఉంది చూడండి, అదాహ్య అయం. అకారం కనబడింది, విడదీశాం కాబట్టి. ఇప్పుడు కలిపితే అదాహ్యోయం. ఈ 2 యూనిట్లు గుర్తుపెట్టుకోవాలి. అచ్ఛేద్యోయం అదాహ్యోయం. అలా విడదీసి చదువుకున్నా కూడా మీకేమి ఇబ్బంది లేదు. దేనికంటే దీన్ని దాన్ని కలిపితే అంత పొడుగు మనం సమన్వయం చేసి చదువుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి దీన్ని 2గా విడదీసుకుంటాం మనం. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యః సోష్యః ఏవ చ అక్లేద్యో సోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః నిత్యః సర్వగతస్థాణుః అచలః అయం. కలిపితే అచలోయం సనాతనః. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో
సోష్య ఏవచ నిత్యః సర్వగతస్థాణుః. మంచి పాలిష్గా చదువుకునే వాళ్ళైతే నిత్య సర్వగతస్థాణుః అని ఒకే యూనిట్ గా కూడా చదువుకోవచ్చు. అంత చదవలేని వాళ్ళు నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. మళ్ళీ ఒకసారి చూసుకోండి. అచ్ఛేద్యోయం అదాహ్యోయం. ఇక్కడ కాస్త మధ్యలో విడదీసుకొని రాసుకోవాలి మీరు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో సోష్య ఏవచ నిత్య సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ప్రతి పాదం ఎక్కడ ఆపామో అక్కడ కొత్త వాళ్ళు గీతలు పెట్టుకోవాలి. మనం 25లోకి వెళ్తున్నాం ఇప్పుడు. అమ్మా ఏంటమ్మా ధారాగిరిజ? సాయిరామ్ మాస్టరు, చెప్పమ్మా. మీరు అచ్యోజ్యోయం అదాహ్యోయం అని చెప్పారు కదా, అవునమ్మా. దాన్ని కలిపి అచ్చేజ్యో యమదాహ్యోయం అని చదవకూడదా? చదవచ్చు, నువ్వంటే ఆ. చదువుతావు. మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఒక యూనిట్ గా విడదీశాం, అక్కడ ఒక యూనిట్ విడదీశాం కాబట్టి ఈ రెండు మళ్ళా రెండు కలిపి చదవాలంటే అచ్చేజ్యోయం అదాహ్యోయం అని చదవచ్చు. ఇబ్బంది ఏం లేదు, తప్పేం కాదమ్మా. అయితే వాళ్ళ సౌకర్యం కోసం చెబుతున్నాం మనం, సరే మాస్టర్, సరే. వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం చెబుతున్నాం అనమాట. దేనికంటే ఇక్కడ ఒక సంధి జరిగింది, అక్కడ ఒక సంధి జరిగింది, రెండు చిత్రంగానే ఉన్నాయి చదవటానికి. అచ్ఛేద్యోయం అదాహ్యోయం ఈ రెండు కలపాలంటే వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారేమోనని అచ్ఛేద్యోయం అదాహ్యోయం అని మనం విడ తీసుకున్నాం సౌలభ్యం కోసం. సరే. చక్కగా కలిపి చదివితే అచ్ఛేద్యోయం అదాహ్యోయం అని చదువుకోవచ్చు, తప్పేం లేదమ్మా. ఇప్పుడు మనం 25లోకి వచ్చామండి. అవ్యక్తోయ అవ్యక్తోయమచింత్యోయం. ఇందాకట్లాగానే మళ్ళా ఇంకోటి వచ్చింది. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. ఇప్పుడు చూడండి, ఇందాకటి సమస్య ఇప్పుడు మళ్ళా కూడా అవ్యక్త అయం అవ్యక్తోయం అది అట్ట పెట్టేశాం. అంటే విడదీసినప్పుడు ఆకారం కనబడింది, కలిపినప్పుడు ఆకారం పలకూడదు. అది అవ్యక్త అయం. కలిపి చదివినప్పుడు అవ్యక్తోయం అయింది. అలాగే ఇంకోటి ఉంది, అచింత్య అయం. విడదీసినప్పుడు ఆకారం కనబడింది, కలిపినప్పుడు కనబడదు, అచింత్యోయం. చూసారా? అవ్యక్తోయం అచింత్యోయం అని కొత్త వాళ్ళు చదువుకోండి. అవ్యక్తోయం అచింత్యోయం. బాగా సాధన చేసినటువంటి వాళ్ళు అవ్యక్తోయం అచింత్యోయం అని కూడా చక్కగా చదువుకోవచ్చు. అంటే మీరు ఆ విధంగా రెండు విడదీసి ప్రాక్టీస్ చేసుకుంటే కొన్నాళ్ళు ఆటోమేటిక్ గా మీకే ఆ కలిపి వచ్చేస్తుంది. అవ్యక్తోయం అచింత్యోయం అని చదువుతుంటే కొన్నాళ్ళకి అవ్యక్తోయం అచింత్యోయం అని వచ్చేస్తుంది. అంటే సాధన కోసం మనం విడదీస్తున్నాము అనేది మీరు గమనించాలి. అవికార్య అయం ఉచ్యతే. 3 పదాలు ఉన్నాయండి ఇక్కడ. అవికార్య అయం ఉచ్యతే అవికార్యోయముచ్యతే. అవికార్య అయం కాస్త అవికార్యోయం అవుతుంది. ఉచ్యతే అనేది ఒక పదం ఉంది, ఇది కూడా దాంట్లో కలిపితే అవికార్యోయముచ్యతే. తస్మాదేనం అనుంది. తస్మాత్ ఏనం అనుంటే ఈ రెండు కలిసినాయి. తస్మాదేనం విదిత్వైనం. ఇక్కడ కూడా రెండు కలిసినాయి. విదిత్వా ఏనం విదిత్వైనం. ఈ రెండింటిని కలిపితే తస్మాదేనం విదిత్వైనం నాను శోచితుం అర్హసి. నా అనుశోచితుం అర్హసి. నాను శోచితుం అర్హసి, నా అనుశోచితం అర్హసి అనేటువంటి 3 పదాలను కలిపితే నాను శోచితుం అర్హసి. ఒక్కసారి శ్లోకం చూద్దామండి. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేనం విదిత్వైనం నాను శోచితుం అర్హసి. 26కి వచ్చామండి.
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అథ చ ఏనం, అథ అనేది ఒక పదం, చ ఏనం కాస్త చైనం అయింది, అథ చైనం అయినప్పటికీ నిత్యజాతం కాబట్టి ఒకటో లైను అథ చైనం నిత్యజాతం, రెండో లైను నిత్యం వా మన్యసే మృతం. ఏనది పదాలు కలుపుకోవటమే. నిత్యం వా మన్యసే మృతం తథాపి, తథా ప్లస్ అపి అన్నమాట. తథాపి త్వం మహాబాహో, తథాపి త్వం మహాబాహో నైనం నా ఏనం శోచితుం అర్హసి, నైనం శోచితుమర్హసి. అదేనండి. ఒక్కసారి మళ్ళా నయనం ఉందా, నైవం ఉంది బుక్ లో చూడండి. చూద్దాం సార్. ఇక్కడ 26వ శ్లోకం 4వది నైవం అని ఉంది. మాకు మరి నైనం అనే ఉంది సార్. మా ధారాగిరిజ నీకెట్టా ఉందమ్మా? ధారాగిరిజ నైవం ఉంది మాస్టర్. నైవం శోచితుం అర్హసి. ఒక్కసారి చూస్తున్నానమ్మా, మరొక పుస్తకం చూస్తున్నాను. 26వ శ్లోకం కదా, 2లో 26. ఓకే, నైవం అని ఉందండి ఇక్కడ. చూస్తున్నాం, ఒక్కసారి చూస్తున్నాం. అంటే అర్థంలో దీనిని అని చెబుతున్నాడు కాబట్టి దీనిని అంటే మాత్రం నయనం అనాల్సిందే సార్. సరే, ఒక్కసారి మీ రూట్లోనే వస్తాను, తర్వాత మనం కరెక్ట్ చేసుకుందాం సార్. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి అని చెప్పుకుందాం. ప్రస్తుతానికి మనం తర్వాత క్లారిఫికేషన్ చేసుకుందాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఇప్పుడు 27లోకి వచ్చామండి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఒక్కసారి మనం ఒకటో లైన్లోకి వస్తే జాతస్య హి ధ్రువః మృత్యుః అనే పదాలు ఉంటాయి. వాటి ఒక్కరవ మార్పు వల్ల జాతస్య హి ధ్రువో మృత్యుః అయింది. ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏం లేదు. రెండో లైన్లో ధ్రువం జన్మ మృతస్య చ, ఇబ్బంది ఏం లేదు. ధ్రువం జన్మ మృతస్య చ. మూడో లైన్లో కాస్త జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. తస్మాత్ అపరిహార్యే అర్థే అని ఉంటుందన్నమాట. తస్మాత్ అపరిహార్యే అంతవరకు కలిపితే తస్మాత్ అపరిహార్యే, తస్మాత్ అపరిహార్యే అర్థే అని ఉన్నప్పుడు విడదీసినప్పుడు ఆ కనబడింది కదండి. ఇప్పుడు మనకు చదివేటప్పుడు కనబడదు. తస్మాత్ అపరిహార్యేర్థే, తస్మాత్ అపరిహార్యేర్థే నా త్వం శోచితుం అర్హసి. శోచితుం అర్హసి కాస్త శోచితుం అర్హసి కలిసినాయి, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఈ శ్లోకంలో మూడో లైన్లో ఒక్కరు జాగ్రత్తగా గమనించుకోవాలి. తస్మాత్ అపరిహార్యే అర్థే అన్నమాట. అన్ని కలిపితే తస్మాత్ అపరిహార్యేర్థే, తస్మాత్ అపరిహార్యేర్థే అని ఉంటుంది. ఒక్కసారి ఇప్పుడు శ్లోకం చదువుకుందాం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే, తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. తర్వాత మనం 28వ శ్లోకంకి వచ్చామండి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవనా అన్నాడు. ఇందుట్లో పెద్ద కష్టమైన ఏమీ లేవు. అవ్యక్తాదీని ఇది ఒక పదం. భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ, అవ్యక్త నిధనాన్ని ఏవ అని ఉంటుంది అనమాట.
ఆ రెండు కలవటం వల్ల అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఇప్పుడు అవ్యక్త నిధనాన్యేవ అనే మూడో లైన్లో ఆ ఒక్క పదాన్ని గనక మనం స్వాధీనంలోకి తెచ్చుకుంటే ఈ శ్లోకం అంతా కూడా మన చేతిలో ఉన్నట్టే. అవ్యక్తాదేని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. తర్వాత ఇప్పుడు మనం 29లోకి వచ్చామండి. ఈ శ్లోకం జాగ్రత్తగా గమనించాలి. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చేన మన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కచ్చిత్. ఎలా విడదీయాలో ఒకసారి చూస్తున్నాం. ఒకటో లైన్ చూద్దాం. ఆశ్చర్యవత్ పశ్యతి, ఏమి లేదు అక్కడ, రెండు పదాలు కలిసినాయి. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం, కచ్చిత్ ఏనం కాస్త కచ్చిదేనం అయింది. అప్పటికి ఒకటో లైన్లో ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం అయిపోయింది. ఇక రెండో లైన్లో ఆశ్చర్యవత్ వదతి, ఆ పైన పశ్యతి అన్నాడు, కింద వదతి అన్నాడు. ఆశ్చర్యవత్ వదతి కాస్త ఆశ్చర్యవద్ వదతి, ఏం లేదు, రెండు పదాలు కలిసినాయి. తథైవ తథా ఏవ తథైవ చాన్యః అన్నాడు. చ ప్లస్ అన్య, ఈ మూడింటిని గమనించుకుంటే ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః, ఇక్కడ కూడా పెద్ద కష్టమే లేదు. ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః. మూడో లైన్లో ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి అన్న చోట ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః అనే పదాల యొక్క కలయిక వల్ల మనకేం కలిగిందంటే ఆశ్చర్యవచ్చైన మన్యః అని వచ్చేసింది. ఆశ్చర్యవచ్చైన మన్యః అంటే ఆశ్చర్యవచ్చైనం అన్యః అని కలిసింది అనమాట. ఇంకో పదం ఆశ్చర్యవచ్చైనం అన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. నాలుగో లైన్లోకి వస్తే శ్రుత్వాపి శ్రుత్వాప్యేనం అనుంది. శ్రుత్వా అపి ఏనం, ఈ మూడు పదాలు కలిస్తే శ్రుత్వాప్యేనం వేద నా చైవ, చ ప్లస్ ఏవ చైవ అవుతుంది అనమాట. కశ్చిత్. ఇప్పుడు ఒక్కసారి శ్లోకంలోకి వెళ్దాం. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చేన మన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కచ్చిత్. మళ్ళీ ఒక్కసారి చూద్దామండి. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చేన మన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కచ్చిత్. ఇంకొక శ్లోకం చెప్పుకొని ఇప్పుడు ఆపేద్దాం. దేహే నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఇక్కడ చూడండి, దేహి నిత్యం అవధ్యోయం, దేహి నిత్యం అలా పెట్టుకోండి. అవధ్యః అయం అవధ్యోయం, నిత్యం అవధ్యోయం, నిత్యం అవధ్యోయం అయింది అక్కడికి. అవధ్యః అన్న చోట కూడా మీరు ఒకటి గమనించాలి. విడదీసినప్పుడు ఆకారం ఉంది, కలిపినప్పుడు ఆకారం ఉండదు. అవధ్యః అయం కలిపితే అవధ్యోయం, నిత్యం అవధ్యోయం, నిత్యం అవధ్యోయం, దేహే నిత్యం అవధ్యోయం. రెండో లైన్లో అన్ని పదాలే. దేహే సర్వస్య భారత, దేహే సర్వస్య భారత, ఏం పెద్ద ఇబ్బంది లేదు. మూడో లైన్ కూడా తేలిగ్గా ఉంది. తస్మాత్ సర్వాణి భూతాని, తస్మాత్ సర్వాణి భూతాని. నాలుగో లైన్లో నత్వం, తర్వాత శోచితుం అర్హసి. రెండు లైన్లు రెండు పదాలు కలిసినాయి. శోచితుం అర్హసి, నత్వం శోచితుం అర్హసి. ఇప్పుడు ఒక్కసారి శ్లోకం చూద్దాం. దేహే నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి.
దేహే నిత్యం అవజ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం, సాయి పరబ్రహ్మ యొక్క అనుగ్రహం వల్ల మన గురువు గారి యొక్క చక్కని వేదిక ఏర్పాటు చేయటం, మీ అందరి యొక్క సహాయ సహకారాల వల్ల గీతని కొద్దిగా మనం చదవటానికి ఎలా చదవాలి, ఏంటి దాంట్లో క్లిష్టత ఏమిటి, ఆ క్లిష్టత ఎలా విడదీసుకోవాలి అనేటువంటి దాంట్లో ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మరి స్వామి యొక్క దీవెనలు, మన అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలు, మీ అందరి యొక్క శుభకామనలతో మనం ముందుకు వెళుతున్నందుకు, దీనివల్ల నలుగురు లబ్ధి పొందితే మాకు అదే సంతోషం. మన గ్రూప్లో అందరూ గీత చదివేలాగా చేయాలి అనేటువంటిది ఇక్కడ మన మహత్తరమైనటువంటి ఉద్దేశము. నాకు గీత తెలుసు, నేను గీత చదువుతాను అనేటువంటి స్థాయికి మనం ఎదగాలని, దాంట్లో మీరు కూడా ఈ పాఠం చెప్పిన తర్వాత మళ్ళా ఇంకొకసారి స్వయం కృషి చేయాలి. మళ్ళా మీరు 4 సార్లు కనుక చదువుకుంటే అవి మర్చిపోకుండా ఉంటారు. ఆ విధంగా సాధన చేయాలని కోరుకుంటూ, ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం.